ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ముఖాలలో స్మైల్ చూసిన భాస్కర్ 2 రోజులు మర్చిపోలేదు ఆ స్మైల్. అది నాన్నకు ప్రేమతో లాంటి. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అన్ని ఇంటర్లింక్ ఉంటాయి. నాకైతే కళాజ సినిమాలో మాయబాబు ఫీల్ వచ్చింది. నువ్వు దేవుడు కళ కింద నీళ్ళు రావాలి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను. వచ్చేస్తే అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. 2 రోజులు స్మైల్ మాత్రం మర్చిపోలేదు. 2 రోజులు స్మైల్ మర్చిపోలేదు. స్టోరీ కాదు అది. నాకు స్టోరీ అంటే అది మొన్న అయింది భాస్కర్. నాకు తెలిసి ఇట్లా ఏంటంటే ఈవినింగ్ షిఫ్ట్ కదా. 2 గంటలకు బయలుదేరడానికి 2 గంటలకు బయలుదేరినప్పుడు మొత్తం రెడీ అయిపోయి ఇంటికి బయటకు వెళ్ళి మెట్రో ఎక్కుతాను. మా ఇంటి గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీ వరకు నడిచిన. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ వరకు నడిచిన. నడిచేసరికి మన ఇంటి పక్కన పేరైతే కుషులు ఉన్నారు కదా, కౌశిక్ వాడు కలిసిండు అని చెప్పి వాడిని ఆపి బండి ఆపి వాడు యాక్టివ్ తీసుకొచ్చి బండి ఆపి ఇక్కడ అక్కడ వరకు దింపురా అని చెప్తున్నాడు. వాడు ఇట్లా కొంచెం చూసి ఇప్పట్లో వద్దా అన్నట్టు చూసి సరే ఎక్కువ అన్నాడు. ఎక్కువ కాదు నేను నడిపిస్తాను వెనకాల కూర్చొని కదా, ప్లాన్ వేసుకొని నేను నడిపిస్తాను వాడు వెనకాల వస్తాడు. మన గురికొచ్చేసి అక్కడ చర్చ్ ఉందా, అక్కడ చర్చ్ ఉంది కదా. నేను అనుకుంటే మెట్రో కాడ దింపమని అడగొచ్చు. నేను మెట్రో కాడ దాకా పోలే. నేను ఏడ ఆపేసిన, చర్చి కాడ ఆపేసిన. చర్చి కాడ ఆపేసింది. సరే నువ్వు వెళ్ళిపోరా అని చెప్పినాను. నేను ఎందుకన్నా తెలుసా అది, వాడు ఒక లుక్ ఇచ్చినాను ఒక సైడ్. ఇంకే బిజీ ఉండేమో, ఇంకా ఇంట్లో ఉంటుండేమో, ట్రైనింగ్ పోతుండేమో, ఎందుకు కవర్ ఏదో ఉందో భాస్కర్ బండికి చూడలేగా, ఎందుకు ఆడవారికి సాగుతుంది అని చెప్పి నేను చర్చి దగ్గర పోయి అక్కడ ఆఫీస్ నేను వెళ్ళిపోతాను అన్నట్టు దిగేసి వచ్చేసినాను. లెఫ్ట్ టర్న్ అయితే మనకి పెట్రోల్ బంక్ వస్తుంది కదా, లెఫ్ట్ టర్న్ అయితే నడుచుకుంటూ పోతున్నా పెట్రోల్ బంక్ కాదు. పెట్రోల్ బంక్ నుంచి నువ్వు మెట్రో ఎక్కాలి. అక్కడ సైడ్ నుంచి ఇంకా దూరం పోతే మెట్రో వస్తుంది కదా. పెట్రోల్ బంక్ కి ప్లస్ మెట్రోకి మధ్యలో మనకి బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ బస్ స్టాప్ ఉంది కదా. అలా నడుస్తున్నా. నేను ఎప్పుడు నడిచేటప్పుడు నా చెవుల ఇయర్ ఫోన్స్ ఉంటాయి, పక్క చేతిలో ఫోన్ ఆడతాను. కానీ ఆ రోజు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలే, ఫోన్ చేతిలో కూడా పట్టుకోలేదు, జోబులో ఉంది ఫోన్. నేను అటు ఇటు దిక్కులు చూసుకుంటూ నడుస్తుంటే అలా బస్ స్టాప్ ఇద్దరు ముసలి వస్తారు. వాళ్ళు ఎట్లా అంటే కొంచెం అది ఎట్లా ఉండొచ్చు వాళ్ళకి చూసుకునేటోళ్ళు. కానీ అయినా వాళ్ళిద్దరు బయటకు వచ్చి పని చూసుకొని పోతున్నట్టు అనిపించింది. బ్యాంక్ పని ఏమో చూసుకొని ఇంటికి పోతున్నామో అని మంచిగా ఉన్నాడు. డ్రెస్సింగ్ మంచిగా గద్దర్ షర్ట్ వేసుకుంది, వైట్ కలర్ షర్ట్ వేసుకుంది, ఆమె మంచిగా శారీ కట్టుకుంది. ఆమె కొంచెం ఉంది. ఈయన మంచిగా ఉన్నాడు, మంచిగా చేతులు పట్టుకొని నడుస్తున్నాడు. అక్కడ మనకి రోడ్డు దాటేది ఉందన్నమాట. రోడ్డు దాటేది లేదు అక్కడ. ఆమె రోడ్డు దాటుదాం అనుకుంటాడు. నేను అలా బ్యాక్ నుంచే వాళ్ళకి రోడ్ ఇక్కడ ఇది రోడ్ అంట, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు రోడ్ దాటాలి. వాళ్ళు ఇక్కడ రోడ్ దాటుతుంటే నేను వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళని చూసుకుంటా. వాళ్ళు ఎట్లున్నారంటే ఇట్లా కొంచెం ముంగడికి పోతారు మళ్ళీ ఎంకలికి వస్తారు, కొంచెం ముంగడికి పోతారు మళ్ళీ ఎంకలికి వస్తారు. నేనేమనుకున్నా దాటారు తీలే అనుకున్నా. ఎందుకంటే బస్ స్టాప్ లో కూడా చాలా మంది ఉన్నారు, ఓలన్నా హెల్ప్ చేస్తారేమో అనుకొని నేను మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఎక్కుతున్నా. అక్కడనే మెట్ల కాడనే ఫోన్ చేసి మెట్రో టికెట్ బుక్ చేసుకున్నాను. మియాపూర్కి మెట్రో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటే నేను లాస్ట్ మెట్టు ఎక్కేసి నేను వెళ్ళిపోవాలి లోపలికి. ఎందుకో ఏమో తెలియదు, వెంకాయలు తిరిగి చూసేసరికి ఆ ముసలి ఇంకా ఆడనే ఉన్నారు. వాళ్ళు దాటనికి వస్తుంది, ఇంకా బండ్లు ఏమో మస్తు వస్తున్నాయి అని చెప్పి నేనేం చేసా, ఈ పోయేటట్లేరేమో అని చెప్పి మళ్ళీ మెట్లు దిగి వాళ్ళకి హెల్ప్ చేద్దామని పోయినా. నా ఇంటెన్షన్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేద్దామని వాళ్ళ దగ్గరకు పోయి కానీ వాళ్ళకి తెలియదు నేను హెల్ప్ చేసిన. వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ వాళ్ళకి తెలియదు నేను హెల్ప్ చేస్తున్నాను. నేనేం చేసిన వాళ్ళకి తెలియదు అని చెప్పి
వాళ్ళు ఇట్లా దాటుతారు కదా, వాళ్ళ పక్కన ఎక్కడైతే వెహికల్స్ వస్తున్నాయో ఇట్లా మనకి ఫార్వర్డింగ్ గా, వాళ్ళకి అలా అడ్డంగా నడిస్తే వాళ్ళు కూడా నా పక్కకి వెళ్ళి వచ్చేస్తారని నేను అట్లా అనుకున్నా. సరే అని చెప్పి అట్లా వెళ్ళిపోతుంటే సడన్ గా వచ్చి నా చేతి పట్టుకున్నా. అవసరం నా చేతి నేను ఇట్లా నడుస్తున్నా, నా చేతి ఆయన పట్టుకు ఆయన చేతి ఆమె పట్టుకున్నాను. ఒక సినిమాటిక్ ఫీల్ వచ్చి నాకైతే ఇది సరే పట్టుకుడు కదా అని చెప్పి కొంచెం దాటికిచ్చేసి జస్ట్ వెనకాల దిగి మళ్ళీ ఇట్లా వచ్చే టైంకి ముఖంలో ఫేస్ లో స్మైల్ వాసుకే 2 రోజులు మర్చిపోలే ఆ స్మైల్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ముఖాలలో స్మైల్ చూసిన భాస్క 2 రోజులు మర్చిపోలే ఆ స్మైల్. అట్లుంటది, వాళ్ళు హెల్ప్ చేస్తే అట్లా ఉంటుంది ఫీల్. కానీ నేను హెల్ప్ చేద్దామని కూడా అనుకోలే, అది నాతో చేపించింది. ఎందుకు చేపించింది కూడా తెలియదు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నేను కౌశిక్ గాడు మనకు వాడు నాకు హెల్ప్ చేసిండు అవునా, ఆడు హెల్ప్ చేసిండు. కానీ నేను ఆడ అనుకుంటే నాకు మెట్రో వరకు దింపొచ్చాడు, కానీ అక్కడ కూడా దింపలేదు. అదేందో అర్థం కాదు, చర్చితోనే దిగినాడు. వాళ్ళని చూడాలని ఇంటెన్షన్ కూడా లేదు. చూడు ఎట్లా ఇంటర్లింక్ అవుతుందో. నేను ఫోన్ వాడటం ఫోన్ వాడలే, డైరెక్ట్ మెట్రో కాడ దింపెట్టాడు, మెట్రో కాడ దింపకుండా చర్చి కాడనే దిగిపోయినా. మళ్ళీ నేను మెట్లు ఎక్కి బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకున్నాడు, మెట్లు ఎక్కి వెళ్ళిపోవాల్సింది. మళ్ళీ లాస్ట్ మెట్ దాటే టైంకి నేను ఎంకల్ దిగి చూసిన, ఇంకా ఆడినారు. మళ్ళీ దిగి వచ్చి హెల్ప్ అంటే ఏదే టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతుంది. అది నాన్నకు ప్రేమతో అట్లా. ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అన్ని ఇంటర్లింక్ ఉంటాయి. నాకైతే కళాజా సినిమాలో మాయబాబు ఫీల్ వచ్చింది. దేవుడు కళ కింద నీళ్ళు రావాలి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను. వచ్చేస్తే అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. కానీ 2 రోజులు ఆ స్మైల్ మాత్రం మర్చిపోలేదు. 2 రోజులు స్మైల్ మర్చిపోలేదు. అట్లుంటది, వాళ్ళు హెల్ప్ చేస్తే అట్లా ఉంటుంది ఫీల్. జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. అసలు